డాలర్లతో వ్యాపారాన్ని పక్కన పెట్టాలని అతిపెద్ద మార్కెట్ అయినటువంటి చైనా భావిస్తుంది. చైనా ఆల్రెడీ ఆ ప్లాన్ చేసింది. ఇప్పటికే రూబెల్స్లో తీసుకుంటుంది, దినార్లో తీసుకుంటుంది, ఇతరత్రా తీసుకుంటుంది. అమెరికన్ డాలర్లను మ్యాక్సిమం పక్కన పెట్టింది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అది ఒక కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు అదే వ్యవహారాన్ని రష్యా కూడా చేస్తుంది, ఇరాన్ కూడా చేస్తుంది. ఇప్పటికే ఈ మూడు ఒకటి ఆయిల్ అమ్మేటటువంటి దేశాలు ప్లస్ ముడి సరుకులు అమ్మేటటువంటి దేశాలు. ఈ మూడు ఇప్పుడు బ్రిక్స్ని అలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నాయి. ఇండియా లాంటి దేశాలను కూడా అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నాయి. టోటల్గా ప్రపంచంలో అమెరికా అగ్రభాగాన ఉందంటే కారణం డాలర్ బేస్డ్ ఎకానమీ. ఆ పెట్రో డాలర్లతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏదో 50 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాకి వీళ్ళకి మధ్యన కుదిరిన ఒప్పందం కూడా పోయింది. కాబట్టి అరబ్ దేశాలు కూడా ఇప్పుడు డాలర్ని పక్కన పెట్టేటటువంటి రూట్లో చర్చలు జరుపుతున్నాయి. ఈ దశలో నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడిని కలిశారు. రష్యా అధ్యక్షుడు ఏం చెప్పారు అంటే ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద పార్ట్ ఉంటుంది. అధికారికంగా చెప్పే మాట, అనధికారికంగా చెప్పే మాటలు. దానికి మోడీ ఏం చెప్పారు, మనం అలీన విదేశాంగ విధానాన్ని పాటిస్తున్నాం. అటు అమెరికాకి శత్రువు కాదు, ఇటు రష్యాకి శత్రువు కాదు. డాలర్ విషయంలో మన రూపాయి ఇప్పటికే 82-83 రూపాయలు ఉంది. మరి ఈ దశలో అసలు ఏం నిర్ణయం తీసుకున్నారు, ఏం చెప్పారు, ఇది తేలాల్సి ఉంది.